నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలంలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోంది. మండు వేసవిని సైతం లెక్క చేయకుండా డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. డోకిపర్రు వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సంద్రమైంది. బాణుడు బగబగలాడుతున్న ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వ పుష్పాలంకరణతో కొలువు తీరిన స్వామివారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది భక్తుల కోసం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డిల ఆర్థిక సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి, బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ తెలిపారు.